స్వామి రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఈ బాల్య వివాహం నేరము చట్ట ప్రకారం చూశాను. ఈ సాధారణ కమిటీ వారికి మొట్టమొదట శుభాభివందనాలు తెలుపుతున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుపోయి వాళ్ళకు మోటివేషన్ చేయడం చాలా గొప్ప విషయం. వారిని అభినందించదగినది. దీనివల్ల ఏంటంటే చిన్న వయసులో పెళ్ళి అయిపోతే పిల్లలు పుట్టడం కానీ, మానసిక క్షోభ కానీ, సరి అయిన పెంపకం కానీ ఒక క్రమశిక్షణ పూర్తిగా ఇదైపోతుంది. కాబట్టి ఈ కమిటీ వాళ్ళు చాలా ఇంకా ప్రతి గ్రామాన, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో ఇంకా ఎక్కువ దీని గురించి ప్రచారం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వారికి మరి ఒకసారి వారికి ఈ అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు. ముఖ్యంగా కమ్యూనిటీ సంఘాల నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన కాన్సెప్ట్ వచ్చేసి మన సాధన సంస్థ 1990 ఏర్పడింది. ఈ సాధన సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాల కార్మికులపైన, బాల్య వివాహాలపైన, అదేవిధంగా బాలికలు లైంగికంగా వేధించబడ్డ పిల్లలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాళ్ళను అవేర్నెస్ చేస్తూ వాళ్ళ పైన చట్టాల పరంగా ఏ విధంగా శిక్ష అర్హులవుతారు, ఏ విధంగా వాళ్ళ జీవితాలలో నష్టపోతారనే విషయం పైన వాళ్ళను అవేర్నెస్ చేస్తూ గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. ఇందుకు గాను ఈ కమ్యూనిటీ పరంగా కూడా మాకు చేసిన సహాయం కూడా చాలా మంచిది. ఎందుకంటే మా యొక్క జిల్లా గవర్నమెంట్ మనసాన్ని అధ్యక్షతన ఈ మీటింగ్ ఏదైతే జరుగుతుందో స్పెషల్గా మీ సహాయ సహకారాలను మేమంతా మర్చిపోకుండా ఆ యొక్క సంస్థలు మీరు తెలియబడుతున్న విషయాన్ని మేము గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్నపాటి సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. యాక్చువల్లీ ముఖ్యంగా కలెక్టర్లతో కూడా మేము ఇంకా ముందు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలనే ప్లానింగ్లో కూడా ఉన్నాము. ఎందుకంటే ఈ బాల్య వివాహాలు ఏదైతే ఉందో మనకు బాల్య వివాహాలు అంటే చట్టపరంగా రాజ్యాంగంలో ప్రస్తుతము ఉన్న శారీరకంగా కానీ, మెంటల్లీ మానసికంగా కానీ ఎవరైతే దృఢంగా ఉంటారో వాళ్ళకు పర్టికులర్గా ఒక ఏజ్ అనేది మనకు రాజ్యాంగం కల్పించిందన్నమాట. అది చట్టంలో దాల్చింది. అది ఏదైతే అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు, అబ్బాయికి అయితే 21 సంవత్సరాల వరకు కంపల్సరీ అది వివాహ ఏజ్ అన్నమాట. దాని లోపు ఏదైతే చేసినట్లయితే అది బాల్య వివాహం కింద పరిగణలోకి వస్తుందన్నమాట. అది బాల్య వివాహం చేసినట్లయితే వాళ్ళకు ఇప్పుడు మన సంఘ నాయకులు అన్నయ్య సార్లు ఏ విధంగా అయితే చెప్పారో దాని గురించి అంటే మానసికంగా వాళ్ళు ఎక్కబడిపోతారు. మరియు అదేవిధంగా గర్భం దాల్చినప్పుడు కూడా వాళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పేదరికము అన్నింటి అనే విషయం పైన కూడా వాళ్ళు ఎక్కువగా వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళకు సరైన పరిజ్ఞానం ఉండదు, సరైన అవకాశాలు ఉండవు, అన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి మన సార్ చెప్పిన ఏదైతే బాల్య వివాహాలు జరగదు. ఎందుకంటే 18 అది చట్టరూపం అన్నమాట. ఒకవేళ చేసినట్లయితే మనకు రాజ్యాంగంలో పొందుపరిచిందన్నమాట. చట్టరూపం దాల్చింది 2 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. అదేవిధంగా వాళ్ళకు ఎక్కడైనా దృష్టిలో జరిగినట్లయితే మనకు చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళది కూడా నంబర్ ఇచ్చారు 1098. అది 24 hours పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు పోలీస్ శాఖ కూడా ఉందన్నమాట. పోలీస్ శాఖ వాళ్ళకి కూడా పనిచేస్తూ ఉంటుంది. అంటే మీ దృష్టిలో ఎక్కడైనా వచ్చినా కానీ అది గోప్యంగా ఉంచుతారు. ఎవరి ఇప్పుడు ఫలానా ఎవరైనా నర్సయ్య ఫోన్ చేసిండు, కొత్తయ్య ఫోన్ చేసిండు, వీళ్ళ పేరు చెప్పేయాలని ఎవరు బయట పెట్టాలన్నమాట. అది గోప్యంగా ఉంటారు. అయితే మీ దృష్టిలో ఏ ఒక్కరి సాధన సంస్థ కారణం లేదంటే ఒక ఫలానా కుల సంఘం కారణం ఎవరు ఒక్కరి ద్వారా ఇది ఆపే సమస్య కాదు. ఇది అందరం కోఆర్డినేట్ అయ్యి అందరం ఒక వ్యవస్థగా ఏర్పడి మనమంతా బాల్య వివాహాలను అరికట్టడానికి ఒక సామాజిక బాధ్యతగా, ఒక సామాజిక ఉద్యమంగా మనం తీసుకొని ముందుకెళ్తే కానీ దీన్ని మనము అరికట్టలేమన్నమాట. అదేవిధంగా ఇప్పుడు లైంగికంగా వేధించబడే వాళ్ళు కూడా ఇప్పుడు దానిపైన మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు కోర్ట్ అనే ఒక సినిమా కూడా రిలీజ్ అయింది. పోక్సో చట్టం ఎంత కఠినంగా ఉంటుందంటే అది ఒక్కసారి అది కొన్ని సిచ్యువేషన్లో కూడా మనకు సినిమాలు కూడా ఉపయోగపడతాయి. సామాజికంగా జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మనకు అవేర్నెస్ కోసం అని అది కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మీడియా ద్వారా కూడా ఇప్పుడు మన సోషల్ మీడియా ద్వారా
ఏదైతే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ వీటి వల్ల బెట్టింగ్ యాప్లు కానీ పిల్లలంతా వీటి ద్వారా వాటి అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీ వయసులో కానీ మీకంటే ముందు తరం వాళ్ళు కానీ అందరూ చదువు అని ఒకటే చదువు అనే సిచ్యువేషన్ ఉండేది. నిజమా కాదు? మీరే చెప్పండి. అందరూ అరే బాబు నువ్వు చదువుకోరా, నువ్వు చదివితే రేపటి నాడు నువ్వు కలెక్టర్ ఏదో ఒక ఉద్యోగానికి నువ్వు అర్హత అయితే నువ్వు ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు ఈ తరం పిల్లలు ఏం చేస్తున్నారంటే దాదాపు అందరూ యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో, లేదంటే రమ్మీ గేమో, లేదంటే పబ్జీ గేమ్లలో వాటికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అంటే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే బాబు వీటి ద్వారా మన జీవితాలు నిలబడవు. వాస్తవంలో ఉద్యోగాలు రాకపోయినా ఇబ్బంది లేదు, కానీ మన జీవితంలో ఒక సంస్కారవంతంగా ఒక నిబంధనలతో మన యొక్క పూర్వీకులు ఏదైనా మంచి పేరు సంపాదించి నువ్వు ఏ సంపాదన చేయకుండా కానీ ఒక మంచి పేరు, ఒక మంచి వ్యక్తిగా నిలబడితే చాలనే ఉద్దేశంతో మనం వాళ్ళను నేర్పియాలి. ఇప్పుడు మన దగ్గర ఉంది, మన పిల్లలు మనం ఏం చేస్తున్నాం పెడదాని బాలికల విషయంలో వచ్చేసి 15 సంవత్సరాలు దాటింది అంటే మనం వాళ్ళ పైన నిఘా ఉంచాలి. ఎందుకంటే వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్టే వాళ్ళు 18 సంవత్సరాలు వచ్చిందే దాకా వాళ్ళు డేంజర్ జోన్. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు సడన్గా మీ కోర్టు సినిమా చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏదో చిన్నపాటి ఫోన్ చేస్తుంది, అబ్బాయి ఏదో ఫోన్ చేస్తాడు. ఆ చిన్న కాస్త అది పెద్ద సమస్యగా మారిపోతుంది. ఆ సమస్య నుంచి ఎంత డేటా రావాలనేది ఆ ఫోన్స్ చట్టం అసలు అమాయకంగా ఎంత హింసించబడతారు, దీనివల్ల ఎంత నష్టపోతారు అనేది అది క్లారిటీగా దాన్ని వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈ సమావేశం ఉద్దేశించి మీ యొక్క సమావేశాలలో ఇక్కడున్న సంఘ నాయకులు, మన కుల సంఘాల నాయకులు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మాకు ఒక రాసిచ్చింది ఏంటంటే మా యొక్క సంఘంలో కూడా ఈ బాల్య వివాహాల పైన చర్చించి ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైనంత వరకు మేము దీన్ని అరికట్టడానికి మీ యొక్క సాధన సంస్థ ద్వారా మీ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటామనే ఉద్దేశంతో మాకు రాసిపోవడం జరిగింది. మేము దాన్ని మా యొక్క సంస్థ యొక్క ముందు మేము పెట్టడం జరిగింది. వాళ్ళందరూ నిజామాబాద్ వాళ్ళు టీం వాళ్ళు చాలా బాగా ఇప్పుడు మన సంస్థ యొక్క ఆధ్వర్యంలో చాలా బాగా పనిచేస్తున్నారని వాళ్ళంతా మమ్మల్ని అప్రిషియేట్ చేయడం అదంతా జరిగిందన్నమాట. వారి తరఫున మా సాధన సంస్థ తరఫున అదేవిధంగా నా తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కోరుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలు ఇక ముందు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సాధన ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పడిన సమావేశానికి బీసీ టీచర్స్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హాజరు కావడం జరిగింది. నా పేరు మాడవేడి వినోద్ కుమార్, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు. ఏదైతే సాధన సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని మేము గర్విస్తున్నాము. ఇలాంటి సమావేశాలు ప్రతి దగ్గర నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాల్య వివాహాల వల్ల అమ్మాయి చదువు దూరం కావడము, ఎందుకంటే పెళ్ళైన తర్వాత అక్కడ ఉన్న అత్తారింటి వాళ్ళు స్కూల్కి పంపించకపోవడము, అదేవిధంగా వారి ఆరోగ్యం ఖరాబ్ కావడం, పుట్టే పిల్లలు కూడా సరిగా మానసిక పరిస్థితి సరిగా లేకుండా పుట్టడం, ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి. అదేవిధంగా గృహహింస కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి గురించి ప్రతి దగ్గర తెలియజేస్తూ ఏదైతే సాధన సంస్థ ఈ అవేర్నెస్ తీసుకొస్తుందో దాన్ని మేము అభినందిస్తున్నాం. మా యూనియన్ తరఫున కూడా ఖచ్చితంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రతి దగ్గర కూడా సాధన సంస్థ ఇస్తున్న ఈ పాంప్లెట్స్ గురించి మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సాధన ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన కార్యక్రమం తీసుకోవడం చాలా విషయం. ఎందుకంటే బాల్య వివాహాలు అంటే పిల్లలకు ఏమి తెలియని ధనంలో వివాహాలు చేయడం వల్ల వాళ్ళు మానసిక క్షోభకు గురవుతూ ఎటువంటి విద్యాభ్యాసం లేకుండా పిల్లల్ని కనడంలో కానీ విషయాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. మళ్ళీ వాళ్ళకి ఏం తెలియని పరిస్థితుల్లో అత్తమామల ద్వారా ఏమైనా గృహహింస జరిగే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సాధన సంస్థ ద్వారా ఈ ప్రోగ్రాం తీసుకోవడం చాలా చక్కగా ఉంటుందని నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ తరఫున మీకు మా యొక్క చెప్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు అన్నిటికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే విద్య ఉండదు, ఏది కూడా ఉండదు. ఇంటి పరిస్థితి అనుకూలంగా మార్పు అవుతుంది. అలాంటి దీనికి
పుట్టినారో ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినారో ఓలచ్చ గుమ్మడి అత్త పొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముత్తాడరాలే ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినారో ఓలచ్చ గుమ్మడి